తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ కి కొత్త చైర్మన్ ని సోమవారం లోపు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. కమిషన్ చైర్మన్ ని మార్చాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. చైర్మన్ ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. విద్యుత్ ఒప్పందాలపై విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు న్యాయవాది ద్వారా జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకు లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సమయం ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించొచ్చని తెలిపింది. సోమవారంలోపు నూతన చైర్మన్ ని నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో కేసీఆర్ పిటిషన్ పై విచారణ ముగిస్తున్నట్టు సీజేఐ ధర్మాసనం తెలిపింది. ఇరు పక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూత్రా, కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గి వాదించారు. మరోవైపు తాను ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. రోజు మార్చి రోజు కమిషన్ ప్రెస్ బ్రీఫింగ్ ఏర్పాటు చేసిందని తెలిపారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయకుంటే పత్రికల్లో ఊహాజనిత సమాచారం రాస్తున్నారని, అందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. కమిషన్ విచారణ బహిరంగంగా జరగాలి కాబట్టి పబ్లిక్ నోటీస్ ఇచ్చామన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. జస్టిస్ హోదాలో ఉన్న తనకు ఎలాంటి పక్షపాతం లేదని చెప్పారు ఆయన. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యత నుంచి సుప్రీంకోర్టు తనని తొలగించలేదని, తొలగించే అభిప్రాయానికి వచ్చిన తరుణంలో తానే తప్పుకుంటున్నట్టు జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా నిష్పక్షపాతంగా వ్యవహరించానని చెప్పారు. మీడియాలో తప్పుడు కథనాలు రాకుండా ఉండాలని ఎంక్వైరీ కమిషన్లో జరుగుతున్న ప్రొసీజర్ ని మీడియాకి తెలిపానని, ఎక్కడా పరిధి దాటి వ్యవహరించలేదని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. న్యాయమూర్తులు ఒకరి పక్షాన వ్యవహరించరని, నిష్పక్షపాతంగా ఉంటారంటున్న జస్టిస్ నరసింహారెడ్డితో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టుకి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వచ్చారు. సో ఆ కోణంలో మిమ్మల్ని ముఖ్యంగా మీరు బయాస్డ్ గా ఉన్నారు అన్న ఒక అభిప్రాయానికి సుప్రీంకోర్టు రావడం జరిగింది. దీని ఏ విధంగా చూస్తారు? మీరన్నది తప్పది. సుప్రీంకోర్టు నేను బయాస్గా ఉన్న అభిప్రాయాన్ని వెలువచ్చలేదు. అది ఆ డిస్కషన్ సందర్భంలో ఇలా వాదనల సందర్భంగా కేసీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అది అయితే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఒక వినే సందర్భంలో ఇది అట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కదా అని అన్నారు తప్ప ఒక నిర్ణయానికి వచ్చి లేకుంటే ఈ అభిప్రాయాన్ని వెలువచ్చలేదు. అది ఎప్పుడైతే ఈ అవకాశం ఉన్నది కదా అనగానే నేను దానికి ఎందుకు మళ్ళా అని నేనే స్వయంగా పోయి తప్పుకున్నాను. అంటే నేను పక్షపాతం లేదనే, నాకు పక్షపాత ధోరణి లేదనే చెప్పాలని ఆఖరి మాట. ఆ మాట చెప్పవలసి వచ్చిన జడ్జిగా ఉండే అర్హత కూడా ఉండదని అది చెప్పి యాజ్ ఏ మార్క్ ఆఫ్ జ్యుడిషియరీకి ఉన్న గౌరవాన్ని కాపాడడానికి కాను నేను ఐఎమ్ నాట్ కంటిన్యూగా రాసినాను. అంతే తప్ప ఏదో అభియోగం వచ్చిందో అంతని కాదు. ఎప్పుడైతే అబ్జర్వేషన్ అట్లా జరిగిందో అంతే. ఈ రోజు జరిగిన వాదనలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ వాదన పరిగణలోకి తీసుకునే ముందే అక్కడ తప్పు జరిగింది అన్న ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీడియా సమావేశం నిర్వహించారు అన్నది ఒక ప్రధాన ఆర్గ్యుమెంట్. దాన్ని ఎట్లా? అది చాలా పొరపాటు, అది మిస్కన్సెప్షన్. అది నేను ఇందాక వేరే మిత్రులు కూడా చెప్పినాను. అది ఫస్ట్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దాన్ని పరిధి, కమిషన్ యొక్క పరిధి వివరించినది. తర్వాత ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లెటర్ రాసి మీ పాత్ర ఇందులో ఏమన్నా ఉందా చెప్పండి అని వాళ్ళకు రాసిన. అందులో 20-25 మంది ఉన్నారు. అందులో కేసీఆర్ కూడా ఉంది. అందరు జవాబులు ఇచ్చినారు. నేను టైం అడిగినారు, టైం కూడా ఇచ్చినారు. టైం ఇచ్చిన తర్వాత ఏమైంది, ఈ కొంతమంది ఇప్పుడు 25 మంది ఇస్తే అందులో కొంత ముఖ్యులు ఉంటారు కదా, ప్రముఖులు. అందులో ఎవరైతే ప్రముఖమైన పాత్ర వహించిన వాళ్ళ వాంగ్మూలం తీసుకున్నాము. తీసుకునే క్రమంలో వాళ్ళు వచ్చే చూస్తారు కదా, ఎందుకంటే మా పైనే కాళేశ్వరం కమిషన్ అది. ఈ ప్రెస్ రిపోర్టర్స్ అంతా వాళ్ళని చూస్తారు కదా, ఎందుకంటే ఫార్మర్ సెక్రటరీ లేకుంటే సీఎంలు వాళ్ళు చూస్తుంటే మేము మా ఇది ప్రెస్ మీట్ పెట్టలే, వాళ్ళకు ప్రెస్ బ్రీఫింగ్ చేయలేదు. వాళ్ళు వచ్చినప్పుడు ఊహాజనితంగా వాళ్ళు ఏదో రాసుకుంటూ పోతున్నారు. అలాగే సెక్రటరీ వచ్చినాడు, ఈయన ఇట్లా చెప్పినట్టు మాకు తెలుస్తుంది అని ఊహాజనితంగా అట్లా రాసుకుంటూ పోతుంటే ఇది ఎట్లెట్లో పోతుందని
నేను లెటర్స్ స్టాప్ ది స్పెక్యులేషన్ అని ఆ 11వ తారీఖు నాడు పెట్టి ఇప్పటి వరకు దీని పరిధి ఈ 3 అంశాలు, ఇప్పటి వరకు పలానా వాళ్ళు మాకు జవాబు ఇచ్చినారు. అది ఈ కేసీఆర్ గురించి అడిగినారు, వాళ్ళు అడిగితే ఆయనకు టైం అడిగినాడు, అప్పుడు 15th వరకు ఇస్తామని. అంతే. ఇంకా ఒక్కొక్క అభిప్రాయాలు అంటే అప్పటికి రికార్డు ఉన్నాయి. సపోజ్ రఘు ప్రకారం ఇంత నష్టం జరిగిందని ఆయన అన్నాడు. ఇంకో అతను ఏంటంటే ఈ బొగ్గు వల్ల ఇంత ఇదని అట్లా. అయితే వాటికి జస్ట్గా ఈ రకంగా వాళ్ళు చెప్తున్నారు, ఇవన్నీ పరిగణలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నాం. అంతే. ప్రశ్నలు తెలవాలి కదా. అది మీ ఫైనల్ కన్క్లూజన్ రాలేదు. ఇంకా ఫైనల్ కన్క్లూజన్ అప్పటి వరకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. అది కేసీఆర్ జవాబు ఇచ్చేది 15th అన్నారు. 15th వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత తీసుకొని మళ్ళీ అప్పుడు సెకండ్ నోటీస్ ఇచ్చిన. నోటీస్ కూడా కాదు, లెటర్ సెక్షన్ 8 కింద అంటున్నారు. అంటే ఒకవేళ నేను కనుక ఒక కంక్లూజన్కి వస్తే ఆ కంక్లూజన్ ద్వారా ఎవరి మీదనైనా ఎఫెక్ట్ పడుతుందో అట్లాంటి వాళ్ళకు నోటీస్ చేయాలని ఉంటుంది 8 కింద. వాళ్ళందరికీ ఇచ్చినాం. అందరికి ఎంతవరకు మీరు ఎంక్వైరీ పూర్తి చేశారు ఈ విద్యుత్ రంగానికి సంబంధించి? మీ పూర్తి చేసిన రిపోర్ట్ కూడా రెడీగా ఉన్నది. అది మొన్న శనివారం నాడు కేసీఆర్ ని ఇన్వెస్టిగేట్ చేయకుండానే అంటే ఆయన వర్షన్ వచ్చింది కదా. ఆయన 12 పేజీ అందరికంటే పెద్ద వర్షన్ ఆయనది. అది అందరి 1-2 పేజీలో 12 పేజీల రిప్లై ఇచ్చింది ఆయన. 12 పేజీల రిప్లై ఇచ్చి సెకండ్ నోటీస్ కు జవాబు ఇవ్వాలి. ఈ కేసు ఎంక్వైరీ ఆల్మోస్ట్ 99% పూర్తి అయిపోయింది, రిపోర్ట్ కూడా రెడీగా ఉందన్నారు. సో మరి ఇప్పుడు ఆ రిపోర్ట్ పరిస్థితి ఏంటి? అది డెడ్ లెటర్. దాన్ని ఐ కాంట్ మేక్ ఇట్ పబ్లిక్. నేను హైదరాబాద్ ఇక్కడైతే మీకు చూపిస్తున్నది, మొత్తం బైండింగ్ చేసి రెడీగా ఉన్నది. అది మరి ప్రభుత్వానికి సబ్మిట్ చేయకుండానే అది డెడ్ లెటర్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ ప్రభుత్వం చేసుకుంటారు. అది ఇప్పుడు కేసులు కూడా మామూలుగా ఎట్లా ఓసారి చివరి వరకు తీర్పు జరిగిన చివరి క్షణంలో ఏదో ఒకటి ఇట్లాంటి అడ్డంకులు వచ్చిన రిపోర్ట్ మీరు గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారంటే మీరు మీ టర్మ్ అయిపోయింది, ఇప్పుడు కొత్త చైర్పర్సన్ వస్తారు, అయినా కూడా మీరు అప్పుడు రిపోర్ట్ ఇవ్వచ్చా? గవర్నమెంట్ చేయకూడదు. అది డెడ్ లెటర్. అది నెక్స్ట్ వచ్చే పర్సన్ మిమ్మల్ని ఏమైనా కన్సల్ట్ అవ్వడం కానీ ఏం చేశారు ఏంటి ఈ విషయంలో కన్సల్ట్ చేయకూడదు. చేసినా నేను దానికి రియాక్ట్ కానట్లా. అది దట్ ఈస్ ప్రొప్రైటరీ డీసెన్సీ. ఆయన నిర్ణయించుకోవాలి అదంతా. మీరు ఎంక్వైరీ చూశారు కదా, నిజంగా అక్రమాలు తప్పిదాలు ఏమన్నా జరిగాయని మీకు అనిపించింది? అది చెప్పకూడదు. గోయింగ్ అవుట్ ఆఫ్ ది కమిషన్ ఐ షుడ్ నాట్ సే ఆల్ దట్. ఇది ముఖ్యంగా తెలంగాణలో విద్యుత్ రంగానికి సంబంధించిన విద్యుత్ కమిషన్ ఎంక్వైరీ అనేది నిష్పక్షపాతంగా నేను నిర్వర్తించాను. ఆల్మోస్ట్ రిపోర్ట్ తయారైంది, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ముఖ్యంగా అభిప్రాయం మేరకు నేనే తప్పుకున్నాను అని చెప్పి ముఖ్యంగా కోర్టు ఆర్డర్స్ వచ్చే ముందే ఆయన తరపు ముఖ్యంగా ఒక లేఖను కూడా సిజేఐకి పంపించడం జరిగింది. అలాగే ఎటువంటి కక్ష సాధింపు కానీ ముఖ్యంగా పక్షపాత ధోరణితో కానీ ఎంక్వైరీ అనేది జరగలేదు. పూర్తిగా ఇటు క్రిమినల్స్ విషయంలో కానీ ఎవరో ఏ విషయంలో అయినా సరే తప్పు జరిగింది అంటే ఆ తప్పు ఏ విధంగా జరిగింది అన్నది మాత్రమే చెప్తాం. కానీ అలాగే ఎంక్వైరీ కమిషన్స్ కూడా మీడియా సమావేశాలు పెట్టి అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలియడానికే మీడియా సమావేశాన్ని పత్రికా విలేకరుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎక్కడ బయాస్డ్ గా వ్యవహరించడం జరగలేదు అని చెప్పి కూడా ఎల్ నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు కొత్త కమిషన్ చైర్మన్ నేతృత్వంలో మళ్లీ ఎంక్వైరీ అనేది కొనసాగబోతోంది. భరత్, గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.